జగిత్యాల డీటీఓ బద్రునాయక్ ఏసీబీకి దొరికిపోయాడు. 22,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బద్రునాయక్ తో పాటు అతని డ్రైవర్ శ్రీధర్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన జేసీబీ విడుదల చేసేందుకు డీటీఓ డబ్బులు డిమాండ్ చేశాడు. ఇందుకు గాను 35,000 లంచం కావాలని అడిగాడు. మొదటి విడతగా 22,000 రూపాయలు తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. బానోతు బద్రునాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల, వారి ప్రైవేట్ డ్రైవర్ గారు బానోతు అరవింద్ అనే అతను. వీరు గత కొద్ది కాలంగా బాగా కరప్షన్ యాక్టివిటీస్ ఉన్నాయనేసి సర్వేలెన్స్ పెట్టాము. కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే మొన్న అంటే 4th రోజు ఒక జేసీబీని సీజ్ చేయడం జరిగింది. ఆ జేసీబీని దానికి పేపర్స్ లేవన్నారు, కానీ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఇన్సూరెన్స్ అండ్ జేసీబీకి పొల్యూషన్ మాత్రమే లేదు. కొత్త బండే 2 years అయింది. అయితే ఆ బండి మీద కేసు బుక్ చేయకుండా, కేసు బుక్ చేస్తే బండి రోడ్డు మీద రాదు అది అని చెప్పేసి దాన్ని తీసేసి ఆ డ్రైవర్ దగ్గర నుంచి 40,000 డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000కి సెటిల్ అయింది. ఆ సెటిల్డ్ అమౌంట్ ఆఫ్ 35,000 వచ్చి 13,000 అడ్వాన్స్గా డ్రైవర్ తీసేసుకున్నాడు. ఇంకా మిగతా 22,000 కోసము వాళ్ళ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేసి డ్రైవర్ దగ్గర ఉంచుకున్నాడు. ఇది ఈరోజు ఆ 22,000 ఇచ్చి వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి 22,000 టింటెడ్ అమౌంట్ ఇచ్చి ఆ టింటెడ్ అమౌంట్ తోటి పట్టుకోగా రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. ఇది కన్ఫెస్ బోత్ ద పార్టీస్, అంటే శ్రీ బానోతు బద్రునాయక్ గారు కన్ఫెస్ చేశారు, అరవింద్ గారు కూడా కన్ఫెస్ చేశారు. దాని విషయమై వారిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు 24 hours రిమాండ్ చేయడం జరిగింది.